ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మెక్సికోకు చెందిన మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ మాఫియా డాన్ ఎల్ మెంచో హతమయ్యాడు. ప్రత్యేక ఆపరేషన్లో ఎల్ మెంచోతో సహా అతడి ముఠాకు చెందిన మరో 6 సభ్యుల్ని మట్టుబెట్టినట్లు మెక్సికో మిలిటరీ ప్రకటించింది. ఈ ఘటనతో ఆయన మద్దతుదారులు రెచ్చిపోయారు. హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. డ్రగ్స్ మాఫియా డాన్ను పట్టుకునేందుకు మెక్సికో ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ సమాచారం అందినట్లు అమెరికా ప్రకటించింది. మెక్సికోకు చెందిన మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ మాఫియా డాన్ ఎల్ మెంచో ఎన్కౌంటర్లో హతమయ్యాడు. జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ కు నాయకత్వం వహిస్తున్న 59 ఏళ్ల ఎల్ మెంచోను పట్టుకునేందుకు మెక్సికో మిలిటరీ ఆదివారం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. జాలిస్కో రాష్ట్రం తపాల్ప పట్టణంలో ఉన్నట్లు సమాచారం అందుకున్న సైన్యం ఆ ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో ఎల్ మెంచో అనుచరులు కాల్పులకు తెగబడగా వెంటనే అప్రమత్తమైన సైన్యం ఎదురు కాల్పులకు దిగింది. భీకర కాల్పుల్లో ఎల్ మెంచో తీవ్రంగా గాయపడ్డాడు. చాపర్లో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు మెక్సికో సైన్యం వెల్లడించింది. ఈ ఆపరేషన్లో ఎల్ మెంచోతో పాటు డ్రగ్స్ ముఠాకు చెందిన మరో 6 సభ్యులు కూడా హతమైనట్లు మెక్సికో మిలిటరీ ప్రకటించింది. ఈ ఘటనతో మెక్సికోలో పెద్ద ఎత్తున హింసాత్మక ఆందోళనలు జరిగాయి. మాఫియా డాన్ అనుచరులు రెచ్చిపోయారు. పలు ప్రాంతాల్లో వాహనాలను, సూపర్ మార్కెట్లు, బ్యాంకులను తగలబెట్టారు. రహదారులను దిగ్బంధించారు. ఎల్ మెంచో అసలు పేరు నెమెసియో ఒసెగుయెరా సెర్వాంటెస్. 1966లో మిచోకాన్లోని ఓ మారుమూల గ్రామంలో పుట్టిన అతడు చిన్నతనంలో అవకాడో పొలాల్లో పనిచేసేవాడు. 1980లో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన ఎల్ మెంచో కాలిఫోర్నియాలో హెరాయిన్ సరఫరా చేస్తూ దొరికిపోయాడు. కొన్నేళ్ల జైలు శిక్ష తర్వాత ఎల్ మెంచోను అమెరికా యంత్రాంగం మెక్సికోకు అప్పగించింది. కొంతకాలం పోలీసుగా పనిచేసిన ఎల్ మెంచో ఆ సమయంలో డ్రగ్స్ మాఫియా కాంటాక్ట్లు తెలుసుకుని మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. 2009లో జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ అనే డ్రగ్స్ ముఠాను ఏర్పాటు చేశాడు. దశాబ్ద కాలంలోనే మెక్సికోలో అత్యంత శక్తివంతమైన డ్రగ్స్ సిండికేట్ డాన్ గా మారిన ఎల్ మెంచో అమెరికాకు ప్రధాన డ్రగ్స్ అక్రమ రవాణాదారుగా ఎదిగాడు. జాలిస్కో కార్టెల్ ను ఉగ్ర సంస్థగా ప్రకటించిన అమెరికా ఎల్ మెంచో తలపై భారత కరెన్సీలో 136 కోట్ల రివార్డు ప్రకటించింది. ఈ పరిణామాలపై వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ స్పందించారు. ఎల్ మెంచోను పట్టుకునేందుకు మెక్సికో ప్రభుత్వానికి అమెరికా ఇంటెలిజెన్స్ సహకారం అందించినట్లు చెప్పారు. ఎల్ మెంచో తమ దేశానికి ఫెంటనిల్ను అక్రమంగా సరఫరా చేసేవాడని, అలాంటి నార్కో టెర్రరిస్టుల్ని అమెరికా ఎన్నటికీ సహించబోదని ఎక్స్లో పోస్ట్ చేశారు.